సేమ్ అదే ఫార్మాట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఇస్ ద యాంగిల్ మేడ్ బిట్వీన్ 10:45 degrees అన్నాడు. సో మనకు తెలిసిన ఫార్ములా, సో 30 hours minus 1/2 minutes. సో 30 hours మనకి ఎంత ఇచ్చారు, 10 hours minus 11/2 ఇంటూ మనకి మినిట్స్ ఎంత ఇచ్చారు, 45 minutes ఇచ్చారు అనమాట, 45 minutes. అండ్ ముందు చూసిన మన సమ్లో ఏంటంటే మనం పాజిటివ్ నెంబర్ అదే ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి డైరెక్ట్గా 2తో క్యాన్సిల్ అయిపోయింది. ఇన్కేస్ ఆడ్ నెంబర్స్ వస్తే మీరేం చేస్తారు అంటే ఎల్సిఎం ఇలాంటివి ఏమీ ఫామ్ చేయొద్దు, ఓకేనా. సో డైరెక్ట్గా సో ఇదెంత 30 × 10 300. ఇప్పుడు 11/2 మనం ఎలా రాసుకోవచ్చు, 2 టేబుల్లో క్యాన్సిల్ చేసి 5.5 లాగా రాసుకోవచ్చు కదా. సో 5.5 లాగా రాసుకుందాం, 5.5 ఇంటూ 45, ఓకేనా. సో ఇలా రాసుకుందాం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని డైరెక్ట్గా దీన్ని ఇలా 2 టేబుల్ ఇలా మల్టిప్లై చేసి చేయకండి, చాలా టైం పడుతుంది. సో ఏం చేస్తారంటే 5 పాయింట్స్లో కన్వర్ట్ చేసుకొని ఇప్పుడు 5.5 ఇంటూ 45 ఎంత వస్తుంది, సో 5547.24. సో 300 మైనస్ మనకి ఎంత వస్తుంది అంటే 247.5 వస్తుంది అనమాట, ఓకేనా. ఇప్పుడు 300 మైనస్ 247.5 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 52.5 degrees వస్తుంది అనమాట. సో ఇది మన రిజల్ట్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా దీన్ని పాయింట్స్లో కన్వర్ట్ చేసుకొని సాల్వ్ చేసుకుందాం, అప్పుడు మనకు కొంచెం ఈజీగా వస్తుంది అనమాట. సో ద యాంగిల్ మేడ్ బిట్వీన్ 10:45 ఈజ్ 52.5 degrees.